నమస్తే అండి, నేను మీ బోనశ్రీని. మీరు చూస్తున్నారు కదా, బాయిలింగ్ ట్యాంకుల్లోంచి ధాన్యం డిశ్చార్జ్ అవుతుంది అనమాట అండి. అంటే ఇది ప్రాసెస్ అంటే ఏంటన్నా అని మీలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే మా రైస్ మిల్లోని ఏం చేస్తామంటే అండి, ధాన్యాన్ని ట్యాంకుల్లో పెట్టి బాయిలింగ్ చేస్తామన్నమాట అండి. బాయిలింగ్ చేసిన తర్వాత మగ్గింపు అయిపోయిన తర్వాత బాయిలింగ్ ట్యాంకులో ఉన్న ధాన్యాన్ని మేము ఏం చేస్తామంటే అన్లోడింగ్ చేస్తామన్నమాట అండి. అన్లోడింగ్ చేసేటప్పుడు ఆ ధాన్యం కన్వేర్ ద్వారా అట్టుకెళ్ళి ఎలివేటర్లోకి లోడ్ చేస్తాయన్నమాట. మీరు చూస్తున్నారు, అదే కన్వేర్ డిశ్చార్జ్ చేస్తుంది, అలాగే ఎలివేటర్ లోడింగ్ చేస్తున్నాయి అనమాట. అలాగే రోటర్లోని దారా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట అండి. ఈ పక్క నుంచి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. వీటిని ఎలివేటర్లు అంటారు. ఈ పక్కన ఉన్న దాన్ని ఏమో డ్రైయర్ అంటారు. ఏం చేద్దంటే అండి, ట్యాంకులో ఉన్న ధాన్యాన్ని కన్వేర్ ద్వారా ఎలివేటర్లో కట్టుకొచ్చి ఆ ఎలివేటర్లో పంపితే ఎలివేటర్లు అట్టుకెళ్ళి డ్రైయర్లో పంపుతాయి అనమాట అండి. ఈ ప్రాసెస్ అంతా ఎందుకని అంటే అండి, ఉడకబెట్టిన ధాన్యాన్ని ఈ డ్రైయర్ అనే యంత్రం ఏం చేద్దంటే ధాన్యం పొడిగా ఆరబెడుతుంది అనమాట అండి. ఆరబెట్టిన తర్వాత ఆ ధాన్యాన్ని మేము రైస్ మిల్లోకి పంపుతాం అనమాట అండి. అప్పుడు మిల్లింగ్ అవుతుంది. మిల్లింగ్ అవున తర్వాత పాలిష్ కట్ అవున తర్వాత సిలికా అవున తర్వాత మీకు తింటాక రెడీగా ఉంటాయి అనమాట. వీడి ఇంతేనమాట.